सदनं ध्याये सर्वविघ्नोपशान्तये अगजा
తుంగభద్ర కావేరి గౌతమి తుంగభద్ర కావేరి గౌతమి గంగా తుంగభద్ర కావేరి గౌతమి తుంగభద్ర కావేరి గౌతమి గంగా సరస్వతి సింధు కృష్ణ కమల తల్లి తల్లి సరస్వతి సింధు కృష్ణ కమల తల్లి అందరు బాగున్నారా? ఓ బాగున్నారా అంటే అందరిని పలకరిస్తున్నావా? అవునమ్మాయి. మాకంటే అబ్బాయి తిట్టినట్టు అనిపించింది. అమ్మాయి గారు సుమారు స్టేజ్ ఎక్కాం కదా, నన్ను మీరు ఎందుకు తోశారు? అబ్బాయి గారు సుమారు స్టేజ్ ఎక్కాం. మీరు ఎవరు నమస్కరిస్తున్నారు? నీ అమ్మ మొగుడిని. వాళ్ళ అమ్మ మొగుడు నువ్వు నమస్కరించడం ఏమిటా? మీ అమ్మ మొగుడు అంటే మా నాన్న మొగుడు. చాలా బాగుంది. మొగుడు అంటే తాతయ్య. అంటే తాతని ప్రార్థించావా? మా తాతయ్య అంటే చాలా ఇష్టం, చాలా ప్రేమ, చాలా అభిమానం. మా తాతయ్య అనేవాడు మనవడా మనవడా, నా ముద్దు మనవడా, నువ్వు ఎప్పుడైనా ఎక్కడైనా మొదలెడితే మొహం చూడు ఎలా ఉంది. మొదలెడితే దాన్ని మొదలెడితే మరేంటి మొదలు పెడితే నాకు ముందెట్టుకోరా అన్నాడు. నమస్కారం అంటే వేదన కాక మొదలు పెట్టేటప్పుడు ముందుగా నమస్కారం పెట్టు అన్నాడు. సంస్కారం ఉంటుంది కాబట్టి మా తాతని ప్రార్థించుకున్నాను. మీ తాతయ్య నీకు ఎంత ఇష్టమైన ఎంత ప్రేమైన నమస్కారం మీ ఇంటికి పెట్టుకో. మా తాతకని మీ తాత ముమ్మోడు పుట్టాడా, ముక్కులెళ్ళి పుట్టాడా? మీ తాతకి ఎంత ఉంటే మా తాతకి ఎంత ఉంది? ఓతకర్ర. ఓహో ఓతకర్ర సింపుల్ గా మాట్లాడుకో, అది మామూలు కర్ర కాదు, ముదర కర్ర, 5 గుంపుల కర్ర. నీకు పగిలిపోద్ది ఇక్కడ. ఎవరు పగిలిపోతే చూద్దాం కానీ మేమైతే తాత నమస్కారం పెట్టలేదు. భరతమాత నమస్కారం. అమ్మాయి ఎవరినా గారు, నాకు చిన్న డౌట్. భరతమాత అంటే ఎవరండి? ఏంటండి భరతమాత అంటే ఎవరు? నీకు తెలీదా? నాకు తెలియదు, మిమ్మల్ని అడిగింది. ఆ హుషారుగా భరతమాత అంటే మన పుట్టి ఈ భారతదేశాన్ని పోల్చుకొని ముందుగా తమరు ఎన్టీ రామారావుతో ఎన్ని రోజులు వెళ్ళారు? పనికి మళ్ళీ ఎదవా పశువురా అమ్మాయిని పట్టుకొని ఏమిట్రా మాటలు? నేనేమన్నాను? ఆవిడ ఎన్టీఆర్ సినిమాలకి షూటింగ్లకి ఆయనతో వెళ్ళకపోతే ఇంత దేశభక్తి ఎలా వచ్చిందమ్మా? ఆ మహానుభావుడు మేజర్ చంద్రిక చిత్రంలో ఏమన్నాడు? పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదాస్వరామి. కన్ను గన్న నా దేశం నమో నమామి, అన్నపూర్ణ నా దేశం సదాస్వరామి. మహాబహుల కన్న తల్లి నా దేశం, మహాజనిత
నువ్వు పీకావా నువ్వు సీకావా ఏంట్రా ఇది? డైలాగ్ ఏంటమ్మా? డైలాగ్ డైలాగ్ నవ్వులేదు. ఆ. దాన్ని డైలాగ్ అన్నారు. మరేమంటారు? డైలాగ్ అంటారు. డైలాగ్ మళ్ళీ చెప్పు. ఒరే తెల్ల కుక్క ఒలే పిచ్చి బేపి నువ్వు లాగావా నువ్వు పీకావా నువ్వు సీకావా చెప్పానా? ఇప్పుడే చెప్పాను లేదా? అలా అనకూడదు అని. అచ్చు. ఛీ, దొంగపోతా. అవునా ఓ దరిద్రుడా, ఓయ్ ప్రజలందరూ ఇప్పుడే చాలా సంతోషంగా ఉన్నారు. సంతోషంగా ఉండి పండుగ ఆ కాశీ విశ్వేశ్వర స్వామి పండగ చేస్తున్నారు. చేస్తున్నారు. నువ్వు మళ్ళీ తుమ్ముతావేట్రా నాయన? నేను తుమ్ముతి ఈడికేమి అవురే ఆ. కరోనా గట్ట వచ్చిందా? కరోనా కరోనా గట్ట వచ్చిందా? కరోనా వచ్చింది రా వ్యాక్సిన్ వేసేతను ఏంటి వ్యాక్సిన్ వేస్తావా? ఆ. అయినా నీకు ఛాన్స్ సింగిల్ డోస్ కాదు డబుల్ డోస్ డబుల్ డోస్ వేస్తావా? ఆ. అయినా నీకు ఛాన్స్ లేదు. ఏమి? నేను ఆల్రెడీ 2 డోసులు వేసుకున్నా. డబుల్ డోస్ వేసుకోరు వేసుకున్నాను. డబుల్ డోస్ ఆ. ఈ మధ్య కొత్తగా వచ్చిందిరా ఏమిటది? ఈ మధ్య కొత్తగా వచ్చింది ఏమిటది? బూస్ట్ డోస్ అయినా వ్యాక్సిన్ వేయడానికి ఆర్ఎంపీ డాక్టర్ గవర్నమెంట్ డాక్టర్ ఇలా గుచ్చిలో తీసేయడమే ఇలా కూర్చొని చేస్తావా? ఆ. వేసినట్టే ఉన్నావు నీకు vaccine. నోట్లో లేసేద్దాంలే నోట్లో ఏంటి? వేసి- ఆ ముక్కులో పిండి మందు వచ్చింది ఈ మధ్యన ముక్కులైతే ముక్కులో పెట్టాలి. అవును. నోట్లో వేస్తానంటావేంటి? ఆ ముక్కులో వేస్తే నేను నోట్లో వేస్తాను నోట్లో వేస్తావా? ఇది ఒక తేడాగాడ్రా. ఆ. ఆయన నాకు విషయం అర్థం ఏంటో? కాదు. మేజర్ చంద్రకాంత్ మేజర్ చంద్రకాంత్ చిత్రంలో ఎన్టీఆర్ గారు ఎన్టీఆర్ ఎలా డైలాగ్ చెప్పారు? నోటితోనే ఒరేయ్, గాడిద ఎవరైనా నోటితో ఎవరైనా చెప్తారా? నోటితోనే చెప్తారు. నేను లెంత్ అనుకోను ఏయ్. నోటితోనే ఆయన వింటావా వినవా? ఆయన డైలాగ్ చెప్తే చెప్తే. అది కదు. అదుర్స్. ఒరే తెల్ల కుక్క. ఒరే వైట్ డాగు తెల్ల కుక్క అన్నా వైట్ డాగ్ అన్నా ఒకటే. అవునరా ఆ. తొక్క తీసిన పందిలాగా ఉన్న వైట్ బేపే కొన్నావురా పొలంలో కట్టి దిష్టి నువ్వు బొమ్మ ఉన్నారని గొప్ప కట్టిన ఆ బోతులాగా ఎవరు ఎలా ఉన్నారో చూస్తారో తెలుసు. తెలుసు. మీరు అంత క్లారిటీ ఇవ్వద్దు. అవసరం లేదు. ఫస్ట్ నేను చెప్పింది ఓకే. నువ్వు వినాలి. రెడీ. ఒరే తెల్ల కుక్క. ఒరే తెల్ల కుక్క నారు పోసావా? నారు పోసావా? నీరు పెట్టావా? నీరు పెట్టావా? కోత కోసావా? కోత కోసావా? కుక్కను వచ్చావా? ఆహా. ఇలా చెప్పారు ఆయన. అంటే ఆ. ఆయన వేసేది వరి పంట వరి పంట. యా. మరి నువ్వేసేది చెరుకు పంట ఏం పంట? చెరుకు పంట చెరుకు. ఏ అరుణా నా చెరుకు తింటావా తిన ఏ వద్దు. చెరుకలు వగ్గుంపే నా చెరుకు తింటే ఒకటి ఆఫర్ నీ చెరుకు తింటే ఒకటి ఆఫర్ ఏంటది? పిప్పి రాదు మరి? ఒకటి చూసే అయినా నాకొద్దు. అవురా ఓరు నీకు కావాలరా అవురే ఆ. వాడ బొమ్మాల నుంచి ఈ ఊరు వచ్చి ఎక్కడ చెరుకు తింటావని అడుగుతావా? కావాలా? చెరుకు ఇస్తావా? ఆ. ఏం చెరుకురా అది? చెరుకా ఏమి చెరుకు? నల్ల చెరుకు ఏంటి నల్ల చెరుక? ఆ. అయినా వద్దురా. ఏమి ఇప్పటికే మంచు ఎక్కువ పడిపోతుంది. ఆ. ఆ మంచు పడడం వల్ల వల్ల ఆ చెరుకు తిన్నాను అనుకో అనుకో. ఈ ఉండు గొంతు కూడా పాడైపోతుంది. ఓహో చెరుకు తినడం వల్ల గొంతు పాడైపోతుంది. గొంతు పోతుంది ఆ. చెరుకు తినవా చెరుకు తిన్ను. చెరుకు తినవు కదా తిననురా. ఓ పని చేస్తావా ఏమిటది? ఓ పని చేస్తావా ఏమిట్రా? లస్సీ తాగుతావా ఏంటి లస్సీ? ఆ. ఎక్కడెక్కడ తెచ్చావా? కొబ్బరి మొక్కలు లేవు ఆ. ఒకటి చూసే అల్ల కుటుంబ షాప్ పెట్టి అమ్ముకోని అమ్ముకోనిరా. ఫుల్ కూలింగ్ రా లస్సీ చేస్తాను, లస్సీ. వద్దా? నీ లస్సీ వద్దు, నీ చెరుకు వద్దు. అవసరం లేదు. ఫస్ట్ నేను చెప్పేది విను. ఓకే. అంటే ఆయనతో వెళ్తే ఎంత దేశభక్తి వచ్చింది లేకపోతే రాదా? అయితే ఓకే. అది నీలాంటి వాళ్ళకి ఓకే, అమ్మాయి గారు. మాలాంటి వాళ్ళకి ఏం కాదు. ఏమీ కాదు. అయినా వచ్చేప్పటి నుంచి చూస్తున్నా. ఏ నమస్కారమే నమస్కారమేనా? ఇక్కడ మన దేనికి వచ్చి నీకేమైనా తెలుసా? ఓరి పిచ్చిదద్దమ్మా ఈ కరవంచి గ్రామం వచ్చింది వచ్చింది. రెండే పనులు చేయడానికి అవునా? యా. ఏం చేస్తావురా? రెండే పనులు ఏం చేస్తావు? మా శ్రీని మాస్టర్ తెలుసా? ఎవరాయన? ఈ ఊర్లో ఉన్నారు పరిచయం చేయవా? మా లాయర్ గారు అదే వాళ్ళు నాకు పరిచయం చేయాలి మా కదా. సర్పంచ్ గారు నీకేమైనా లూజా? మరి వాళ్ళందరూ పేరు చెప్పదేంటి పేరు చెప్పడం కదా, నాకు పరిచయం చేయమంటున్నా. పరిచయం చేయడానికి ఎక్కడెక్కడ ఉన్నారు వాళ్ళు పిలిచికిరా. ఆ దగ్గరికి వెళ్ళి చూసుకొని వచ్చింది నేనేదో చూడాలి, నువ్వు కదా చూడాలి. వాళ్ళందరూ కూడా కూడాను నన్ను ఫోన్ చేసి ఎవరికి ఫోన్ చేసి? నన్నే. నిజం చెప్పు. నన్నే కాస్త నిజం మాట్లాడుకుందా? నేనే ఏంటి నువ్వే? నన్నే ఫోన్ చేశారు నన్నే ఫోన్ చేశారు అన్నారు. నాకే ఫోన్ చేశారు. నాకే ఫోన్ చేసి ఆ. నాకు వచ్చి వచ్చి 2 పనులు చేసి వెళ్ళిపోమన్నారు చేయమన్నారు. కరుంచి వచ్చి నువ్వేం చేయక్కర్లేదు ఏం చేయదు. 2 పనులు చేసి వెళ్ళిపోరా ఏంటది? చెప్పాలా చెప్పు. ఫస్ట్ది ఫస్ట్ది. బొక్కడానికి బొక్కడానికి. రెండోది రెండోది. ఎక్కడ అట్టగాడిదలో ఉన్నావు ఎవరి మీద ఎక్కిపోతావు నువ్వు? ఏమి మనిషి వద్ద ఉండపోతురా? ఏమన్నాడు ఆడపిల్లతో ఏమిట్రా మాటలు? నేను తప్పు మాట్లాడి చెప్పండి నేను తప్పు మాట్లాడానండి ఏమన్నా తిరుపతి తప్పు మాట్లాడి నేను వారు పొట్టి మీదవా ఏడు చూడు ఇటు. నువ్వు తప్పుడు మాట్లాడు. మా తమ్ముడు చూడరా ఎవరు? తిరుపతి తిరుపతి ఎవరు అనుకోను ఎవరు? నా ఫ్రెండే ఫ్రెండా? మా ఇద్దరు ఒకే క్లాస్మేట్ క్లాస్మేట్ 10th క్లాస్ 10th క్లాస్. నేను ఫెయిల్ అవుట్ పాస్ అంటే ఆ రోజుల్లో ఈ చదువు మరి ఎంత ఎంత అంతే. చాలా ఎక్కువ చదివు. ఆడు ఊర్లో ఉన్నాడు నేను ఇదిగో స్టేజ్ మీద ఉన్నాను ఊరగా చెప్పుకుంటా. ఓకే మంచిదే. అవును. అయినా నువ్వు తప్పుడు మాట్లాడు. నేను ఏమన్నాను ఏ సంబంధానికైనా మన అనొచ్చు కానీ కానీ భార్య విషయంలో మాత్రం మన అనకూడదు. నేనేమన్నాను రా నీ భార్య ఒట్టు మాల్లా ఏమన్నా? నేనేమన్నాను రా బుర్రపోయింది నీకు ఒడిషెట్లు మాల ఎంత ఉన్నావు కానీ ఎక్స్ట్రా చెయ్యి. బుర్రలేని ఎదవ. ఏమన్నాడు అమ్ముడు? ఒక్కడే కొంచెం చెప్పురా. బొక్కడమని చెప్పాలా? అవురా? ఆడపిల్లతో ఏం మాట్లాడు? ఏమన్నాను? ఏంటి బొక్కడమేది? ఆ. ఈ బొక్కడమేది ఏమిటి? నాది కాదు నా అమ్మ మొగుడుదని ఆకు మీద 3 ఆకులు వేసి మెక్కుసావు ఒక్కరు మాకు అమ్మా వాడి దృష్టిలో ఇంటిలో ఫోన్ చేయడం బొక్కడం అంటారు.
మధ్యలో పెట్టి వాడికి కరెక్ట్ కాదురా కరెక్ట్ 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 నువ్వు ఏ కెన్ గో నువ్వు ఏ కెన్ గో ఒరే యు కెన్ గో రా మేము చదువుకొని యూ కెన్ గో ఇంగ్లీష్ చదివేవరా నువ్వు రమణ అమ్మాయి సరే గాని ఏంటి? ఓ మాట అడిగినా ఏంటో? మరేం కాదు ఏంటి? మా అన్నయ్య అడిగాడా ఏమని? ఒక్కడు ఉంటే చెప్పేశాను నాకు ఎక్కడ ఉంటే అన్ని ఎంత పిల్లవై నీకు ఎక్కడో రాదా ధోనిలో సెంచరీ కొట్టి సెంచరీ అంటే క్రికెట్ బస్సులో 100 పరుగులు చేయడానికి సెంచరీ అంటారు. నాకు తెలుసు అవును. క్రికెట్ లో అంటారు నన్ను అంటున్నా కదా అంటే తమరు బుర్రకథ నేర్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది నువ్వు నేర్చి 10 సంవత్సరాలు అయిందా కనీసం 100 పరుగులు ఎక్కలేదా స్టేజీ ఫోన్ చేయడం స్టేజ్ ఎక్కడో 2 పనులు అయిపోయి ఐఎమ్ గోయింగ్ టు ద రూమ్ అంటే వెళ్ళిపోతావా ఎక్కిన తర్వాత ఎక్కువసేపు ఉండలేను అదేంటో 5 నిమిషాల కంటే ఎక్కువ ఉండలేను కాలు చేతులు వెళ్ళి ఆడేస్తాను ఏంటో కష్టమైనా ఎందుకంటే అసలు పని ఒకసారిగా చెప్పు ఒకసారి తొందర పడకు కూడిపోయినా పర్వాలేదు కక్కురు తీరిపోదా వచ్చింది ఏమీ కాదు చెప్పడానికి వచ్చా ఆ దేవుడు మాకెవలేదా బొర్రే ఇస్తే బోల్డ్ కలిసి చెప్పేస్తా నేనే నీ కథలు కూడా తెలుసా లారీ లోడ్లు ఇక్కడ బొర్ర కదా తెల్లవారిపోద్ది నువ్వు లారీలో బస్సులో ఏం చెప్పు అవసరం లేదు లెక్క పెట్టగా చెప్పు నాకు లెక్క పెట్టగా ముచ్చటగా 3 కథలు వచ్చి 3 కథల పేరేంటి స్టార్ట్ చేసేయాలా స్టార్ట్ చేసేస్తాను ఓరే అంత సాగదీస్తే అంత పెరుగుతుందిరా మొదటిది చూపించాలి ఓకే మొదటిది ఫస్ట్ది ముందుది మొదటిది ఫస్ట్ది తొలేదని ఒకటే ఈ 3 ఒకటే ఓకే స్టార్ట్ చేస్తాను ఫస్ట్ది పట్టుకొని అక్కడ పిసికేస్తాను యాదవా పట్టుకొని అక్కడ కాదని బట్టి విక్రమార్కుడు కదా అంటారు ఆ కదే నాకు వచ్చు సుప్పులు అప్పలమ్మ కథ వచ్చు నల్లి కూతురు కదా నాకు వచ్చు ఏం కడుక్కుని తగులిపోదు అప్పుడు నాకు వచ్చాడు చెప్పడం నాకు తెలుసు నాకు తెలుసు ఇకపోతే పప్ప కథ నాకు వచ్చు పప్ప కథ కాదు నీకు వాళ్ళ కథ ఎట్ట అట్టు కదా ఓ పిచ్చిదద్దమ్మా అట్టు అట్టే పప్పే ఈ మాత్రం తేడా మా కుర్రలు తెలియ బస్సు మీకు తెలీదా తెలుసు కదా ఇలాంటి పాపలు మీరు చూసి ఏం తెలుసండి మీకు అసలు మీకు ఏం తెలుసు అనేస్తున్నారు వాడు చెప్పిందని మీకు తెలిసిందే ఇదిగో వీళ్ళకంటే వీళ్ళే తెలిసినట్లు ఉంది నీ మీద వీళ్ళే వస్తారు ఉన్నారు ఇక్కడ మీకు తెలుసా ఆ లోపు తెరేటి అలాగరు ఎందుకంటే 2 గంటలు వెనక కూకుండ్రా 4 గంటలకు వేసుకుంటారు వాళ్ళు లైన్ వేసుకుంటారు సరే కానీ అసలు పప్పు అంటే ఏంటి అట్టంటే ఏంటి నీకు ముందు అట్టు గురించి తెలియాలా పప్పు గురించి తెలియాలి ఫస్ట్ మా అన్నకి ఎక్స్పీరియన్స్ ఎక్కువ అవును అట్టంటే నీలాంటి అమ్మాయి సోడు పిండితో పెనం మీద పలాస పోసింది పెనం ఎక్కడ ఉంటదరా ఎక్కడ గాడిద స్టవ్ ఎక్కడ ఉంటదా అవును దానిపైన పెనం ఉంటదా ఎక్కడ చేస్తారు ఓహో మీ స్టవ్ పొయ్యా మీది స్టవ్ పొయ్యి అయితే మాది స్టవ్ పొయ్యి కాదు కర్రల పొయ్యి ఏం పొయ్యి కర్రల పొయ్యి ఎక్కడ ఉంటది ఎక్కడ మడిచి ఓహో మీ పొయ్యి దగ్గర మీరు అలా కూర్చోండ్రా మా ఆవిడ మా పొయ్యి దగ్గర అలా కూర్చోదు ఇలా కూర్చోదు అలా కూర్చొని మా ఆవిడ నాకు పని చెప్పింది ఏమండి నేను పొయ్యి దేరుకోకుండా అట్టు చేస్తాను కదా నువ్వు ఖాళీగా ఉంటే ఏం చేస్తావు అలాగే నా పొయ్యిలు కర్రెట్టు నా పొయ్యిలు కర్ర కాదురా ఆ పొయ్యిలు కర్ర ఎటువంటి బెదర ఆవిడ ఒక్క కర్ర అనేది 2 కర్రలు పెట్టాను ఆ కర్రలు వేడి పలాసకు వచ్చేసింది అట్టు అంటారు పప్పంటే మీ చెల్లిలో దెబ్బ కొంతుంది అదే పప్ప చెల్లెట్ లాగా ఉంది సరే గట్లర్లాగా ఉంది కానీ చూసే మాట్లాడతారు మా కరుంచి కుర్రవాళ్ళు అందరూ అంటారు ఈ పిల్లడు తమన్నలాగా ఉంది ఆ పిల్లడు సొంటం కోడ్లాగా ఉంది అంటారు పని చేయండి ఈ 4 కథల్లో మీకే కథ కావాలో అడుక్కోండి అడిగి తెలుసుకోండి ఎవరీడా చెల్లమ్మాయిడు చాలా ఎక్కువ చేస్తున్నాడు అవును ఆడు మాట పక్కన పెట్టు వాడు 4 కథలు చెప్పాడు ఆ 4 కథల్లో ఆ చివరిగా చెప్పాడు కదా ఏ కదా అంటే వాడు 4 కథలు చెప్పాడు ఆ 4 కథల్లో ఆ చివరిగా చెప్పాడు కదా ఏ కదా
కదే కదా. నల్లి కూతురు కదా చాలా బాగుంటుంది బాగుంటుంది. రెండు ముక్కల్లో చెప్పేస్తారు ఓకే అమ్మాయి ఈ నల్లి కూతురు చాలా సుకుమారి సుకుమారి. సీపురమలు తగిలితే తగిలితే శరం కన్నం అయిపోతుంది అయిపోతుంది. అలాంటి నల్లి కూతురికి ఒక రోజు అమాటేంజర్ కలిగింది అమ్మాయి కలిగింది. నల్లి కూతురు నాయుడు దగ్గరికి వెళ్ళి వెళ్ళి ఈ విధంగా ఫిర్యాదు చేస్తుంది ఏమనో? ఏమని నాయుడు గారు మీరు స్టార్ట్ చేసుకోండి సోమవారం నాడు సోమనాయుడు బల్లె సోమనాయుడు సోమరింగ రారబో సోమనాయుడు బల్లె సోమనాయుడు